హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మామిడికాయ నిల్వ పచ్చడి. మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టుకుంటే సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా చాలా గట్టిగా, మంచి టేస్టీగా ఉంటుందండి. ఇవాల్టి వీడియోలో అందరికీ ఈజీగా అర్థమయ్యేలా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలా కప్పు కొలతల్లో మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మరి చూడగానే తినాలనిపించే ఈ కమ్మని మామిడికాయ నిల్వ పచ్చడిని సింపుల్‌గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా? పచ్చడి కోసం ఇక్కడ నేను 4 పుల్లటి మామిడికాయలు తీసుకున్నానండి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే పుల్లగా, గట్టిగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న రసాలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న మామిడికాయలని శుభ్రంగా కడిగి, తడి లేకుండా బాగా తుడుచుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత లోపల ఉండే జిడిని తీసివేసి, టెంక పైన ఉండే పల్చటి పొరని కూడా తీసివేయాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలని ఇలా పొడి క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలాగే అన్ని మామిడికాయ ముక్కలని శుభ్రంగా తుడుచుకొని అరగంట, గంట పాటు గాలికి ఆరనివ్వాలి. లోపల ఉండే జీడిని తీసివేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకుంటే అర కేజీ వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలని ఇంట్లో ఉండే ఏదైనా బౌల్‌తో ఇలా నిండుగా కొలిచి తీసుకోవాలి. మనం ఏ బౌల్‌తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకుంటున్నామో ఆ బౌల్ పైనుండి కింది వరకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటే నాకు 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయండి. ఈ పచ్చడి కోసం మనం తీసుకున్న 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు వరకు ఆయిల్ పడుతుందండి. పచ్చడి కోసం ఇక్కడ నేను పల్లి నూనెని తీసుకున్నానండి. మీరు కావాలంటే నువ్వుల నూనెనైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 2 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకుంటే 1 లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి. ఇందులో నుండి పావు కప్పు వరకు ఆయిల్‌ని మామిడికాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోని పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని, పసుపు అలాగే ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన ఎన్ని రోజులైనా సరే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ముప్పావు టీ స్పూన్ మెంతులను తీసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. మెంతులు ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే మనం కల్లుప్పుని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న కల్లుప్పుని అరగంట, గంట పాటు ఎండలో బాగా ఎండబెట్టి తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/3 కప్పు వరకు ఉప్పు పడుతుందండి. గ్రామ్ వైస్‌గా చెప్పాలంటే ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న కల్లుప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే పచ్చడి కోసం పొట్టు తీసిన పావు కప్పు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. ఇందులో నుండి 10, 12 వరకు వెల్లుల్లిపాయలని పక్కనుంచుకొని మిగిలిన వాటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి మిగిలిన ముప్పావు కప్పు ఆయిల్‌ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడిని ఇలా తాలింపు పెట్టి చేసుకుంటామండి. ఇలా తాలింపు పెట్టి పచ్చడి పెట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే తాలింపుని స్కిప్ చేసుకొని పచ్చి నూనెతో అయినా పచ్చడి పెట్టుకోవచ్చు. తర్వాత మరొక బౌల్‌ని తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు కారాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్‌గా వాడే కారాన్ని తీసుకుంటున్నానండి. అదే మీరు పచ్చడి కారాన్ని తీసుకుంటున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని ఎక్స్‌ట్రాగా తీసుకోవచ్చు. గ్రామ్ వైస్‌గా చెప్పాలంటే ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఆవమెంతి పొడిని కప్పుతో కొలిచి తీసుకుంటే 1/3 కప్పు వరకు వచ్చిందండి.
ఇందులోనే గ్రైండ్ చేసుకున్న కల్లుప్పు, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్, తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని మామిడికాయ ముక్కలలో యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అరకేజీ మామిడికాయ ముక్కలతో పచ్చడి పెడుతున్నాను కదా! ఇన్ కేస్ మీరు 2 కేజీల వరకు మామిడికాయ ముక్కలు తీసుకొని పచ్చడి పెడుతున్నట్లయితే ఈ మామిడికాయ ముక్కలని ఏదైనా ఒక బౌల్‌తో 4 కప్పులు వచ్చే విధంగా కొలుచుకోవాలి. ఈ 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, ముప్పావు కప్పు కల్లుప్పు, అరకప్పు ఆవపొడి, 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి, పావు కప్పు వరకు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. తరువాత ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్‌లోకి కానీ, పచ్చడి జాడీలోకి కానీ, లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకోవాలి. మామిడికాయ ముక్కలని ఇలా కాస్త అదిమినట్టుగా చేసుకోవాలి. ఆ తరువాత మూత పెట్టుకొని ఈ పచ్చడిని 3 రోజుల పాటు పక్కనుంచుకోవాలి. ఇక్కడ నేనైతే మూడో రోజు చూపిస్తున్నానండి. మూడో రోజు తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా! ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే పచ్చడి పర్ఫెక్ట్‌గా కుదిరిందని అర్థం. ఇప్పుడు ఈ పచ్చడిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కొంచెం తగినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అదే నూనె కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా పచ్చి నూనెని కానీ లేదా కాచి చల్లార్చిన నూనెని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ మామిడికాయ పచ్చడిని గాజు సీసాలోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.